నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని కేవీఎస్ కళ్యాణ మండపం నందు కోవూరు నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఎస్సీ కులాలకు సమన్యాయం చేసినందుకు సంతోషిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం సంకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు భూలోకం విజయ్ కుమార్, కోవూరు నియోజకవర్గం 5 మండలాల టీడీపీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మహేష్, మురళి, తిరుపాల్ దయాకర్, నియోజకవర్గం నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వర్గీకరణకి అల్పేరుగా పోరాటంలో వర్గీకరణ ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వర్గీకరణ అతని ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం అనేది మాకెంతో సంతోషకరం ఉంది. అలాంటి వర్గీకరణకి తోడ్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎల్లకాలం ఎస్సీ నాయకులు, ఎస్సీలు అందరూ కలిసి పురస్కండాల కింద మొయ్యాలని ఎన్నప్పుడు ఆయన వెంటే నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. 9% నిర్ణయించి మరి వారికి 7.5% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ విధంగా ఒక ప్రాతిపదికని నివేదికని తయారు చేసి మరి ప్రభుత్వానికి అందించింది. ఈ ప్రభుత్వం ఈ యొక్క నివేదిక ఆధారంగా క్యాబినెట్లో చర్చించి ఏకాభిప్రాయంతో ఆమోదముద్ర వేసింది. మరి అదేవిధంగా క్యాబినెట్లో కూడా చర్చించి ఆమోదముద్ర వేసింది. అందుకు పూర్తిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కోవూరు నియోజకవర్గం ఎస్సీ విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తద్వారా ఈ యొక్క కులాల్లో అసమానతలని విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రిజర్వేషన్లో సమన్వయం చేస్తూ జిల్లాని యూనిట్గా తీసుకుని జనాభా ప్రాతిపదికన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మా యొక్క శాసనసభ్యులు వారు ఆమోదం మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తోటి దళితులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ రోజు 1997లోని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలను మూడు గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులో కూడా అత్యంత బలంగా ఉన్న మా మాల సోదరులు ముందుకు వెళ్తున్నారని, అదేవిధంగా వాళ్ళ తమ్ముళ్ళలాగా మేము మాదిగ సోదరులుగా కొంచెం వెనకబడ్డాము. మా తమ్ముళ్ళలాంటి రెల్లి వర్గాల వాళ్ళు ఇంకా వెనకబడున్నారు. ఈ ముగ్గురులోని సమన్వయం తేవాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఆమోదం తెలిపారు. దానిపైన హైకోర్టు దాన్ని తాపు చేయడం జరిగింది. ఈరోజు మా కూటమి ప్రభుత్వంలోని గౌరవ మన దేశ ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు న్యాయస్థానం యొక్క తీర్పు మేరకు ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కమిషన్ వేసి ఆ కమిషను నివేదిక ఆధారంగా మన అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేశారు. ఆ బిల్లుని ఆమోదంపైనే ఈరోజు మేము కూటమి ప్రభుత్వానికి ఒక విధమైన కృతజ్ఞత భావం తెలుపుతున్నాము. ఎస్సీ రిజర్వేషన్ల పట్ల నిబద్ధతతో వ్యవహరించి సమన్యాయం చేసేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చించి తద్వారా ఆమోదముద్ర వేసి మరియు క్యాబినెట్ ఆమోదం తెలిపిన దానికి కోవూరు నియోజకవర్గం తరఫున మా ప్రియతమ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ యొక్క ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ 40 సంవత్సరాల కాలంలో దళితుల పక్షాన్ని నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయండి. ఈ 59 ఉపకులాలకు సమన్వయం చేసేందుకు పలు విధాల ప్రయత్నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రిజర్వేషన్ మీద కమిషన్ వేసి వీళ్ళకి న్యాయం జరిగేందుకు ఆ కమిషన్ ద్వారా అమలు చేసి
ముందుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఎంతో కాలంగా ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ మీద రకరకాలైనటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీలలో కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఎస్సీలలో ఉన్నటువంటి మాదిగల మధ్య ఉన్నటువంటి వివాదాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా సమన్వయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా అన్ని విధాలు కూడా ఆలోచించి పరిశీలించి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అమలు చేసేదానికి ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం నడిచింది. దీని మీద ఇది అంత సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక ఒకవైపు మాదిగల పోరాటం ఒకవైపు, మాలల పోరాటం ఒకవైపు, అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరుధ్యం తారాస్థాయికి పోయినటువంటి పరిస్థితి. అయితే ఎస్సీలలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి అన్ని విధాలు కూడా ఎస్సీలు అందరూ పేదవాళ్ళు, వీళ్ళ యొక్క జనప్రాతిపత్యం కింద వీళ్ళకి ఎలాంటి న్యాయం చేకూర్చాలి, వీళ్ళ పట్ల వివాదాలు తలెత్తితే పేదవాళ్ళు అన్యాయం అయిపోతారనే ఉద్దేశంతో ఇంతకాలంగా దాని మీద కమిషన్ తీసుకొని ఎంతోమంది న్యాయవాదుల యొక్క ఆలోచనలు తీసుకొని ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. అయితే ఈ పోరాటాలు చేసుకునే దాంట్లో భాగంగా గత 1994 నుంచి కూడా ఒకవైపు మందకృష్ణ మాదిక్ గారు దీని మీద పోరాటం చేస్తూ ఆయన వైపు నుంచి ఒక పోరాటం సుదీర్ఘ కాలంలో పోరాటం నడుపుతూ వచ్చారు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన బాబు గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ మీద హైకోర్టులో బిల్లు పెట్టినప్పుడు కొంతమందికి మాదిగలకి దాదాపుగా 22,000 మంది ఉద్యోగాలు రావడం జరిగింది. మళ్ళా దాన్ని సుప్రీంకోర్టుకు పోవడం, అక్కడి నుంచి మళ్ళా అది వర్గీకరణ ఆగడం, మళ్ళీ ఇంకా అంతకాలానికి మళ్ళీ ఉద్యమాలు ఒక భాగవైపు కొనసాగడం. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ఆలోచించడం, కానీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ మీద ఎస్సీలకి న్యాయం చేకూర్చాలా, వివాదాలు రాకుండా అందరిని సమన్వయం చేయాలనేటువంటి ఒక మహోన్నతమైన ఆశయంతో ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలని అందరిని కూడా సమన్వయం చేయడంలో చాలా శ్రమించారు.